హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ S2V వ్లాగ్స్. గోంగూర అంటే ఇష్టపడని వాళ్ళు మన ఆంధ్రాలో ఆల్మోస్ట్ ఎవరూ ఉండరు. సో అలాంటి గోంగూరతో ఒక స్పెషల్ రెసిపీ చూపిస్తున్నాను ఈరోజు. గోంగూర పచ్చడి సింపుల్గా అయిపోతుంది, టేస్టీగా స్పైసీగా చాలా చాలా బాగుంటుంది. దీనికోసం ఒక 2 కట్టలంత గోంగూర తీసుకొని బాగా క్లీన్ చేసుకొని డ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే దీనికోసం ఒక 10 గార్లిక్ క్లోవ్స్ అండ్ 15 రెడ్ చిల్లీస్ తీసుకొని పక్కన పెట్టుకున్నాను. దీనికోసం ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక ఒక 1/2 స్పూన్ ఆవాలు వేసి డ్రై రోస్ట్ చేసుకోండి. తర్వాత ఇదే ప్యాన్లోకి ఒక 1/4 స్పూన్ అన్ని మెంతులు కూడా వేసి డ్రై రోస్ట్ చేసుకోండి. డ్రై రోస్ట్ చేసిన ఆవాలు మెంతులు మిక్సీ జార్లోకి వేసుకోండి. సాల్ట్ కూడా వేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ప్యాన్లోకి ఒక 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మనం తీసుకున్న రెడ్ చిల్లీస్ అన్నీ వేసి లైట్గా ఫ్రై చేసుకొని ఇవి కూడా జార్లోకి యాడ్ చేసుకోండి. చిల్లీ కూడా వేసి ఫైన్ పౌడర్ చేసుకున్నాక మనం తీసుకున్న గార్లిక్ క్లోవ్స్ కూడా వేసుకొనేసి ఒకసారి జస్ట్ ఒక పల్స్ ఇచ్చి పక్కన పెట్టుకోండి. తర్వాత ప్యాన్లోకి ఇంకో 2-3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని మనం తీసుకున్న గోంగూర అంతా వేసి బాగా ఫ్రై చేసుకోండి. మిక్స్ చేసుకొని మూత పెట్టకుండా ఈ గోంగూర అంతా బాగా ఫ్రై అయ్యేదాకా మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ గోంగూర ఈ పీస్ వరకు ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా అంతా వేసి బాగా మిక్స్ చేసుకుంటే మన గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది.